Hello all, welcome to LTX classes and welcome to most important current affairs for UPSC Prelims 2023. సో లాస్ట్ ఇయర్ నుండి మన ఏంటి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్కి ఉన్నాయో అవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది డీల్ చేయడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈజ్ LTX క్లాసెస్ అండ్ అది ఈరోజు ఆర్టికల్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన LTX క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ సిఏ రివిజన్ మాడ్యూల్ అనేది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 కోసం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే దిస్ సిరీస్ విల్ బి గోయింగ్ టు డీల్ బై శాంతి మేడం. నేనే కవర్ చేయబోతున్నాను ఇదంతా కూడాను. అండ్ మీకు దీంట్లోనే ఏంటి అంటే 50 అవర్స్ టీచింగ్ అనేది వస్తుంది. టోటల్ లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేవి మోర్ దాన్ 50 అవర్స్ ప్రొవైడ్ చేస్తాం. అలానే మీకు మంత్లీ పీడిఎఫ్స్ అనేవి విత్ గ్రాండ్ టెస్ట్తో సహా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దాట్ మీకు డబల్ టైమ్స్ రివిజన్ అనేది కూడా జరుగుతుంది. అయితే ఇది మీకు ప్రిలిమ్స్ 2023 వరకు కూడా వ్యాలిడ్. ఇదంతా కూడా మీకు కేవలం జస్ట్ 999 రూపీస్కే రాబోతుంది. దీనికి మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఈరోజు మన ఆర్టికల్ ఏంటి అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ చూసేసరికి మీకు ఇక్కడ అర్థమైపోయి ఉండాలి. దిస్ ఈజ్ 1st April 1973 ప్రాజెక్ట్ టైగర్. సో దిస్ ఈజ్ ఫ్లాగ్షిప్ అనమాట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసి 50 years అవ్వడం వల్ల ఈ ఇయర్ మనకి ఏంటి అంటే ఎన్వైర్న్మెంట్ టాపిక్లోని ఎన్వైర్న్మెంట్ టాపిక్లో మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ మీద మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా 20+ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో దట్ టు ఇలా కన్జర్వేషన్ ఆర్ ఎటువంటి యానిమల్స్ గురించి ఇటువంటి టాపిక్స్ అనేవి మనకి ఎగ్జామ్లో డెఫినెట్లీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది? లిటరలీ ప్రాజెక్ట్ టైగర్ అనేది దేనికోసం? ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ ఈ టైగర్ నంబర్స్ ఏదైతే ఉందో ఇండియాలోని ఆ నెంబర్ని సేవ్ చేసి ఇంకా డబుల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 1st April 1973లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికంటే ముందు మనం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైగర్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చూడడానికి ట్రై చేద్దాం. అయితే దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ప్యాంథెరా టైగ్రిస్. అండ్ దీని తాలూకా కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసరికి IUCN ప్రకారంగా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, దీని ప్రకారంగా ఇది ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. ఎండేంజర్డ్ కేటగిరీ అనమాట. అలానే ఇండియా ప్రకారంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా దిస్ ఈజ్ Schedule 1 స్పీషీస్. Schedule 1లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అలానే సైట్స్ ప్రకారంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. సైట్స్ ప్రకారంగా కూడా అనేది Appendix 1 కేటగిరీలో ఉండడం జరిగింది. Appendix 1 కేటగిరీ. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గ్లోబల్లోని వరల్డ్ వైడ్ దొరుకుతున్న టైగర్స్లోని మ్యాక్సిమం నెంబర్ ఇండియాలోనే ఉండింది. 70% ఆఫ్ గ్లోబల్ టైగర్స్ అనేవి దేర్ ఇన్ ఇండియా ఓన్లీ. సో అలాంటప్పుడు అండ్ ఈ టైగర్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్? దిస్ ఈజ్ అఫ్ కోర్స్ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ టైగర్ అనేది మనకి అంబ్రెల్లా స్పీషీస్ అంటాం. అంబ్రెల్లా స్పీషీస్ అంటే అర్థం ఏంటి? ఆబ్వియస్లీ దీని మీద దీనివల్ల ఏంటి అంటే మనకి ఆ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అదంతా కూడా సస్టైన్ అవుతుంది అనమాట ఫారెస్ట్లోని. సో అందుకే టైగర్ని అంబ్రెల్లా స్పీషీస్ అని కూడా అంటారు. సో అందుకే దీన్ని కన్జర్వ్ చేయడం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి హైయెస్ట్ నెంబర్ ప్రెసెంట్ వచ్చేసరికి ఏ స్టేట్లో లొకేట్ అయి ఉన్నాయమ్మా? సో మధ్యప్రదేశ్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండ్ దెన్ కర్ణాటక. అండ్ దెన్ కర్ణాటక, ఉత్తరాఖండ్. టాప్ 3 స్టేట్ కేటగిరీస్ వచ్చేసరికి డ్రై టు మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్లోని ఎక్కువగా ఇవి ఉంటాయన్నమాట. అయితే మోస్ట్లీ ఈ టైగర్స్ని ఎక్కడ కన్జర్వ్ చేస్తారు? కోర్ ఏరియాస్లోని.
ఓకే, టైగర్ రిజర్వ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ టైగర్ రిజర్వ్స్లోని కోర్ ఏరియాస్లోని వీటిని ఆ, వీటిని సేవ్ చేస్తూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైగర్. అయితే మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి. ఎప్పుడు స్టార్ట్ చేశారు, దట్ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్. 1973లోని ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇదేంటిది, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే అర్థం ఏంటి, ఈ టైగర్ రేంజ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్మోస్ట్ ఇండియాలోనే ఏంటి అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్లో చాలా వరకు కూడా టైగర్స్ అనేవి ఉన్నాయి. ఈ టైగర్ రేంజ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెంటర్ అనేది కన్జర్వ్ చేయడానికి కొంత అమౌంట్ అనేది ఇస్తుందన్నమాట. సో 60% వచ్చేసరికి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్కి ఇస్తుంది. 50% వచ్చేసరికి రికరింగ్ ఎక్స్పెన్సెస్ కోసం ఇస్తుంది అనమాట. అంటే ఏంటి, నార్మల్ స్టేట్స్లో అనమాట. అంటే ఏవైతే మళ్ళీ మళ్ళీ రిపీట్ కావో అలాంటి ఎక్స్పెన్సెస్కి 60% ఇస్తుంది. ఏవైతే రిపీటెడ్గా ఎక్స్పెన్సెస్ ఉంటాయో అలాంటి వాటికి 50% ఇస్తుంది, నార్మల్ రేంజ్ స్టేట్స్ అయితే. అదే హిమాలయన్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే 90% విల్ బి స్పాన్సర్డ్ బై ది సెంటర్. ఓకే, అయితే 1973లో ఇది స్టార్ట్ చేసినప్పుడు 9 టైగర్ రిజర్వ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2022 ప్రకారంగా ఇండియాలోని 53 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ టైగర్ రిజర్వ్స్ టోటల్ ఇప్పుడు ఏంటి అంటే వీటి నెంబర్ 2006లో ఉండేటప్పుడు హార్డ్లీ వీటి నెంబర్ అనేది ఎంత ఉండింది, ఇప్పుడు ప్రజెంట్ మనకి 1411 ఉండేది. ఈ నెంబర్ కాస్త ఇప్పుడు 2900 ప్లస్ అనేది క్రాస్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది యాజ్ ఆఫ్ 2018. సో దిస్ ఈస్ ద లైక్ ఈ టైగర్ రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మేజర్ సక్సెస్ ఏంటి అంటే ఈ టైగర్స్ నెంబర్ ఏదైతే ఉందో అది రివైవ్ చేయటం అనమాట. ఎందుకంటే 2010లోని సెయింట్ పీటర్బర్గ్ సమ్మిట్లోని ఏంటి అంటే ఇండియా ఏంటి బై 2022కి డబల్ చేస్తుంది టైగర్ నెంబర్ అని చెప్పేసి. బట్ 4 ఇయర్స్కి ముందే 2018లోనే మనం ఈ నెంబర్ అనేది డబల్ చేయటం అనేది జరిగిందనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎన్టీసీఏ ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది స్టాట్యుటరీ బాడీ అనమాట, స్టాట్యుటరీ బాడీ. ఈ బాడీకి ఏంటంటే కంప్లీట్ పవర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ టైగర్ పరంగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఆథరైజ్ చేయాలి ఎక్సెట్రా, ఇదంతా కూడాను ఎన్టీసీఏ చూసుకుంటుంది అనమాట. ఈ ప్రకారంగానే మొత్తం అంతా కూడా ప్రాజెక్ట్ టైగర్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ మనకి ఈ ప్రాజెక్ట్ టైగర్ గురించి. అయితే ఇది ఏం చేసింది, వాట్ రోల్ దిస్ బాడీ, ఈ ఎన్టీసీఏ కానీ ఈ ప్రాజెక్ట్ టైగర్ కానీ ఈ అచీవ్మెంట్స్ ఏంటి అనేది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసరికి అచీవ్మెంట్స్ ఏంటి, 2006తో కంపేర్ చేస్తే 2018కి ఇట్ గాట్ డబల్డ్ అండ్ 9 టైగర్ రిజర్వ్స్ నుండి యాజ్ ఆఫ్ నౌ మనకి 53 టైగర్ రిజర్వ్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఏంటి అంటే వీటిల్ని ఇప్పుడు కౌంట్ చేయడానికి కూడా, అంటే యాక్చువల్లీ ప్రతి టైగర్కి కూడాను డిఫరెంట్ యూనిక్ స్ట్రైప్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి హ్యూమన్ బీయింగ్స్కి ఎలా అయితే ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎంత యూనిక్గా ఉంటాయో అలానే టైగర్కి కూడా యూనిక్ స్ట్రైప్స్ అనేవి ఉంటాయి. సో అలా కౌంట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఎం స్ట్రైప్స్ అనేది కూడా డిజైన్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఏంటంటే హైలీ ట్రస్ట్ వర్తీగా అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి టైగర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది హ్యూమన్ క్యాలిక్యులేషన్ అనేది సమ్ టైమ్స్ వి మే మిస్ ఆర్ సమ్ టైమ్స్ డబల్ కౌంటింగ్ అనేది అయ్యే స్కోప్ ఉంటుంది. సో అది ఎలిమినేట్ చేసి ప్రాపర్గా మన నెంబర్స్ తెలుసుకోవడం కోసం ఎం స్ట్రైప్స్ అనేవి కూడా డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఈ కోర్ ఏరియాస్ అనేవి కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ టైగర్ రిజర్వ్స్లోని కోర్ ఏరియా, బఫర్ ఏరియా, ఫ్రింజ్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. ఈ కోర్ ఏరియాలోకి వచ్చేసరికి ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. లోకల్స్ కానీ ఎవరైనా సరే దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు కోర్ ఏరియాస్. సో దట్ ఏంటి అంటే ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ప్రొవైడ్ చేసే విధంగా. ఈ బఫర్ ఏరియాలోని ఏంటి అంటే పీపుల్ కెన్ మూవ్ అండ్ లోకలైట్స్ ఆల్సో కెన్ మూవ్, బట్ అక్కడ మనకి అంత నెంబర్ అనేది కనబడదు అనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎన్టీసీఏ కంప్లీట్గా కోర్ ఏరియాస్లోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ
ఈ కోర్ ఏరియాస్లోని అసలు ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేవి చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా ఎక్కడెక్కడైతే పోచింగ్ యాక్టివిటీస్ అంటే ఈ టైగర్స్ని హంట్ చేయడం ఎట్సెట్రా అలాంటి యాక్టివిటీస్ ఎక్కడైతే హైగా ఉన్నాయో అలాంటి ఏరియాస్ దగ్గర ఈ స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ 24/7 దాన్ని వాచ్ చేస్తూ అక్కడ కంట్రోల్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ చేయటం వల్లే మనకి నెంబర్ అనేది డబల్ అవ్వడం జరిగింది. అండ్ అలానే ప్రజలకి ఈవెన్ అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎలా చేస్తున్నారు ఎట్సెట్రా ఇదంతా కూడాను. ఓకే, నేను చెప్పాను కదా 53 టైగర్ రిజర్వ్స్ యాజ్ ఆఫ్ నౌ ఉందని. లాస్ట్ ఇయర్ గురు ఘాజీదాస్ నేషనల్ పార్క్ ఈ టైగర్ రిజర్వ్ అనేది టైగర్ రిజర్వ్ స్టేటస్ అనేది వచ్చిందనమాట దానికి. అప్పటి వరకు కూడా నార్మల్ ఉండేది. అయితే 53 టైగర్ రిజర్వ్స్లోని ఆల్మోస్ట్ 14 టైగర్ రిజర్వ్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట CA/TS అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. కన్జర్వేషన్ ఎష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అని అంటారు. ఇది ఏంటి అంటే ఏ టైగర్ రిజర్వ్ అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏంటి టైగర్స్ కన్జర్వ్ చేయడానికి అనమాట. ఆ స్టాండర్డ్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్టాండర్డ్స్ అనేవి ఇస్తారనమాట. సో 14 టైగర్ రిజర్వ్స్కి స్టాండర్డ్ అనేది ఉంది అంటే అర్థం ఏంటి, ఇండియాలోని దట్ మచ్ ఆఫ్ హై ప్రొటెక్షన్ ఈ టైగర్స్కి మనం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. గ్లోబల్లీ యాక్సెప్టెడ్. అండ్ అలానే గుర్తుపెట్టుకోండి స్ట్రైప్స్ కానీ లేదంటే CA/TS అండ్ అలానే మీకు ఇంకొకటి ఏంటంటే STPF ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 2010లో సెయింట్ పీటర్స్బర్గ్ సమ్మిట్ కానీ ఎందుకంటే T/2 ఇనిషియేటివ్ దట్ 2010లోని T/2 ఇట్ మీన్స్ టైగర్స్ అనేవి డబల్ చేయడం టైం అంటే బై 2022 అనుకున్నారు. బట్ వీ హ్యావ్ అచీవ్డ్ దట్ 2018లోనే మనం దాన్ని అచీవ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ టైగర్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దట్ ఫండింగ్ ప్యాటర్న్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. సెంట్రలీ స్పాన్సర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ దీని తాలూకా కన్జర్వేషన్ స్టేటస్ IUCN ప్రకారంగా కానీ ఎక్కడ ఎక్కువ నెంబర్ ఉంది ఎక్సెట్రా అదంతా కూడా ఇండియాలోని 70% ఆఫ్ గ్లోబల్ టైగర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఉంది. ఓకేనా. సో దీని బేసిస్ ఒక ప్రిలిమ్స్ బేస్డ్ ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన LTX క్లాసెస్ వాళ్ళు యానివర్సరీ మంత్ ఆఫర్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో UPSC ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ మీద మీకు 10,000 ఆఫ్తో పాటు EMI ఆప్షన్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువలీ 65,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 55,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే మీకు ఈ ఫీ కూడా మీకు మంత్లీ 5,000 పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th మార్చ్ వరకు, అంటే అర్థం ఏంటి, ఈ రోజు వరకు మాత్రమే. రేపటి నుండి మీకు ఈ ఆఫర్ అనేది వర్తించదు. అలానే మీకు 1st ఏప్రిల్ నుండి కొత్త బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ ఆఫర్. దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఈ UPSC ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ వస్తుందన్నమాట. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అలానే మనకి విశాఖపట్నం ఇంకా హైదరాబాద్లోని ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. దీని మీద కూడా మీకు యానివర్సరీ మంత్ ఆఫర్ కింద 10,000 ఆఫ్తో పాటు EMI ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు యూజువల్లీ ఈ కోర్స్ అనేది 75,000 రూపీస్ అనమాట. బట్ ఈ యానివర్సరీ ఆఫర్ కింద మీకు 65,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇది మీకు 5,000 మంత్లీ EMI అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. కొత్త బ్యాచెస్ అనేవి 1st ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే విశాఖపట్నం ఇంకా హైదరాబాద్కి దగ్గరలో ఉంటారో యూ కెన్ ఆల్సో విజిట్ టు ద ఇన్స్టిట్యూట్ ఆర్ అదర్వైజ్ మీరు 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేసుకొని ఇంక్వైరీస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అనేది ఇది ఏదైతే 10,000 ఆఫ్ EMI ఆప్షన్ ఉందో అది మీకు 15th మార్చ్ వరకు మాత్రమే, అంటే ఈ రోజు వరకు మాత్రమే. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఇంకా ఫర్దర్గా డిలే చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే మీకు దాని లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అంటే మీరు UPSC క్లియర్ చేసేంత వరకు కూడా మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. M-Stripes recently seen in the news for the conservation or the protection of tiger, sangai, elephant, none of the above.
ఓకే. సో ఇప్పుడే మనం చూసాం ఆల్రెడీ నేను ఎమ్ స్ట్రైప్స్ అంటే ఏంటి అనేది చెప్పాను మీకు. సో ఎమ్ స్ట్రైప్స్ మీకు ఏంటి అంటే ఎమ్ స్ట్రైప్స్ అనేది దేనికోసం అనేది మెన్షన్ చేసి ఆప్షన్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. Take care. If you like the video, please do like and also share. Subscribe to our LTX classes channel. Have a good day. Take care.